హాయ్ ఫ్రెండ్స్, దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఈ స్నాక్ ఐటెం చేసి చూపిస్తా అండి. మనకు టిఫిన్కి కావచ్చు, సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఇది అందరికీ తెలిసి ఉండొచ్చండి, తెలవని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇది తెలిసి ఉన్నా కూడా అండి, ఈరోజు మీకు మంచి టిప్ చెప్తాను. దానికోసమైనా నా వీడియో చూడండి, ఓకేనండి. ఇప్పుడు ఒక 4 బ్రెడ్లు తీసుకున్నాను. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతో చూపిస్తాను, ఓకేనా. షుగర్ అండి, షుగరు 4 స్లైసెస్కి 4 బ్రెడ్ ముక్కలకి షుగర్ తగినంత వేసుకోవాలి. ఎవరి స్వీట్ని బట్టి వాళ్ళు. 2 ఎగ్స్ అండి, కొన్ని పాలు, కాల్చడానికి నెయ్యి, ఓకేనా. ఇంతే అండి, మనకి ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏం లేదు, ఓకేనా. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. ఎగ్స్, మనకు నెయ్యి, పాలు, షుగరు అన్నీ హెల్దీనే కదండి. చాలా హెల్దీగా ఉంటుంది, చాలా హెవీగా కూడా ఉంటుంది తింటే. మనకు ఆ రోజు చాలాసేపటి దాకా మనకు ఆకలి కాదు. 5వ రోజు చాలా హెవీగా ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చినా కూడా ఏం లేదు పెట్టడానికి అనుకోకుండా టకటక మనం ఇది ఇట్లా చేసి పెట్టుకోవచ్చు ఈజీగా. మనం తినడానికైనా ఆకలి అవుతుంది అని అటు ఇటు చూసుకునే లోపు ఇది మనం చేసుకొని తినొచ్చండి. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేయాలో నేను ప్రాసెస్ చూపిస్తా అండి, ఓకేనా. ఇప్పుడు మనం తగినంత షుగర్ వేసుకుందాం, ఓకేనండి. తగినంత షుగర్ వేసుకుందాం. కొంచెం ఎక్కువైద్ది అనిపిస్తే తీసుకుందాం. ఇప్పుడు ఇందులో అండి మనం కొన్ని పాలు పోసి ఈ షుగర్ కరిగిన దాకా మనం కలుపుకుందాం, ఓకేనా. ఇట్లా షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయిన దాకా కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ కొట్టి పోసేద్దాం. ఎగ్స్ కొట్టేసి పోసి మనం షుగరు ఎగ్స్ 2 మంచిగా వాటర్ లాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం, ఓకేనండి. ఇప్పుడు ఎగ్స్ కొట్టి చూపిస్తాను. ఇది సగం కరిగిపోయింది, అందుకే పాలు ముందు పోసాను. పాలతో తొందరగా కరుగుతుంది కదండి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టేద్దాం. ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టి పోద్దామండి. ఈ మిశ్రమంలో ఎగ్స్ కొట్టేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం వాటర్ లాగా అయిపోయేటట్టు కలపాలండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఓకేనా. ఓకేనండి, ఇలా కలిపానండి. వాటర్ లాగా అయిపోయింది, షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. చూశారు కదా, ఇలా కలుపుకున్నాను, ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నా అండి, అది వేడవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఉంది కదా, నెయ్యి వేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇలా బ్రెడ్ తీసుకోనండి, ఇలా ముంచాలి. ఇట్లా మొత్తం ఇలా ముంచి ఇప్పుడు ఇలా వేసుకోవాలి, ఓకేనా. మనం తక్కువలో పెట్టి కాల్చుకోవాలండి. లోపల ఇనికింది మనకు కాలదు, తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూశారు కదా, ఇలా స్లోగా వేగుతుంది. స్వీట్ కదండి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. అందుకని మనం స్లోగా వేపుకోవాలి.
చాలా హెల్దీ అండి బ్రెడ్. చూశారు కదా, ఇలా వేపుకున్నాను. ఇలా ఓకేనా, సిమ్లో పెట్టి ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఇంకోటి వేద్దాం. అర్థమైంది కదండి. నెయ్యి కరిగాక ఇట్లా మొత్తం ఇలా ముంచి ఇదంతా కారిపోయిందాక చూసి ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కటి మనం అలా తక్కువలో పెట్టుకొని మన బ్రెడ్ రోస్ట్ అయిపోయిందండి. చూశారు కదా, ఈజీగా హెల్తీగా చక్కగా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది ఇది. స్టూడెంట్స్ కానీ మనకు రెడీమేడ్గా అప్పటికప్పుడు ఆకలి అవుతుంది చేసుకొని తినాలంటే ఇది ఈజీగా ప్రాసెస్ అండి. చేసుకొని తినండి. ఎప్పుడు ఆకలైనా టకటక వేసుకొని తినొచ్చండి. చాలా హెల్దీ. మీరు చేసుకొని తినండి. తిని చూసినాక టేస్ట్ చెప్పండి నాకు. ఓకేనండి. ఇప్పుడు మనం మంచి టిప్ చెప్పుకుందామండి. చాలా అందరికీ యూజ్ అయ్యే టిప్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనకండి స్కిన్ మంచిగా గ్లోగా ఉండాలి అంటే పార్లర్స్కి వెళ్తుంటాం కదా, లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి మనం హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ అట్లనే హోమ్ రెమెడీస్ ఎలా చేసుకుంటున్నామో అలాగే ఇప్పుడు కూడా మీకు ఇంట్లో చేసుకునే విధంగా నేను చెప్తానండి. దాంతో అండి చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. మరి మనకు ఐబ్రోస్ పెరుగుతాయి, తర్వాత కళ్ళ ఐలాషెస్ పెరుగుతాయి, ఇంకా స్కిన్ టైట్ అవుతుంది, గ్లో వస్తుంది. మనకి ఎక్కడ ముడతలు ఉన్నా కూడా దాంతో మనకు క్లీన్గా అయిపోతుందండి. ఈ ప్లేస్ కానీ ఈ ప్లేసులు కానీ ఇట్లా ముడత అంటే నా వయసు పైబడ వాళ్ళండి అలా ముడతగా వస్తూ ఉంటుంది కదా, అలా ఇదంతా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి. మరి కళ్ళ కింద కానీ చిక్స్ కానీ ఈ ప్లేస్ అంతా కూడా మనకు ముడతలాగా వస్తుంది కదండి, అది కూడా మనకు క్లీన్ అవుతుంది. బ్లాక్ కలర్ ఉన్నా తగ్గుతుంది. ఇప్పుడు మనకు ఇదంతా కూడా కొంతమందికి ఇదంతా కూడా బ్లాక్ ఉంటుంది, అది కూడా మనకు చాలా తగ్గిపోతుందండి. అది చాలా ఈజీ, చాలా తక్కువ కాస్ట్ అండి. చాలా నెలలు మనం వాడుకోవచ్చు ఒకసారి కొనుక్కుంటే. చాలా తక్కువ రేట్ అండి. అది ఉండడం కూడా పెద్దగా రేట్ ఏం లేదండి, 50 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఓకేనా. అది మనం ఇప్పుడు ఏంటి అండి, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఏంటి అని. అదేంటంటే అండి మన ఆమ్దం అండి. ఓకే, ఆమ్దము చిట్టి ఆమ్దం అంటామండి. చూడండి, చిట్టి ఆమ్దం ఇంత బాటిల్ తెచ్చుకుంటే మనకు 6 నెలలు ఈజీగా వస్తుందండి. ఇంకెక్కువే వస్తుంది. డేట్ చూసి వాడుకోండి. ఎక్కువ రోజులు వస్తుంది కదా అని అలానే వాడకండి. ఇది ఆమ్దం అండి. 2 డ్రాప్స్ పెట్టుకుంటే చాలు. పడుకునే ముందండి ఇలా పైకే మనం అప్లై చేసుకోవాలండి. పైకి ఇప్పుడు మనం స్కిన్కి ఇట్లా అప్లై చేస్తాం కదండి, ఇలా పైకే పెట్టండి. లేదంటే ఇలా చేసుకోండి. ఇది కూడా అండి ఇట్లా పైకే రుద్దండి. కళ్ళ చుట్టూ మాత్రం స్లోగా చేసుకోండి. ఫోరెడ్ కానీ మూతి చుట్టూ కానీ బ్లాక్ కలర్ ఉన్నా కూడా మనకి ఏ పింపుల్ మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ ఏది ఉన్నా కూడా దీంతో చాలా తగ్గిపోద్దండి. మసాజ్ తోటి మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. రోజు పడుకునే ముందు అయితే మీకు చిరాకు ఉంటుంది అనుకుంటే, ఒకవేళ మనం ఏంటంటే అండి పడుకునే ముందు అది ఫేస్ మీద ఉంటే నిద్ర పడుతుందో లేదో అని ఆలోచిస్తాం కదా, కానీ నైట్ బాగా పనిచేస్తుందండి. హోల్స్ అన్నీ మనకు చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఏం పని చేయం కాబట్టి నైటు
చక్కగా అన్నీ మన ఫేస్ మీద ఉన్న హోల్స్ అన్నీ కూడా మనకు పనిచేసి చక్కగా లోపలికి తీసుకొని ఆ లోపల ఉన్న బ్లాక్నెస్ని అంతా తగ్గిస్తుందండి. అలా నైట్ అయితే అలా చేసుకోండి. లేదు మన ఇంట్లో లేడీస్మే కదండి, మనం ఒకవేళ లేడీస్ పెట్టుకునేటట్టయితే మనం పొద్దున్నే కిచెన్లోకి వస్తాం కదా, వంట చేయడానికో టీ పెట్టుకోవడానికో ఆ టైంలో పెట్టేసుకోండి. మనం స్నానం చేసేటప్పటికి ఈజీగా 2-3 గంటల టైం ఉంటుంది కదా, అప్పుడు కూడా మనం అప్లై చేసుకొని మన పని మనం చేసుకోవచ్చు. అప్పుడు స్నానం చేశాక ఫ్రెష్గా ఉంటుందండి. ఇట్లా జారిపోయే స్కిన్ అంతా కూడా అండి ఇలా పైకి అనుకుంటూ మనం రుద్దుకోండి. ఓకేనండి, చాలా చాలా యూజ్ ఉంటుందండి. ఇంతేనా అనుకోకండి, దీనివల్ల చాలా ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. నేను ఆ వీడియో కూడా విన్నానండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు ఇంట్లో చేసుకునేటి ఎట్లా అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. నాకు ముందే తెలుసండి ఇది. అలా మనం ఇంట్లో చక్కగా మెడ చుట్టూ కానీ ఇదంతా కూడా అండి ఇలా 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 పైకంటూ చేసుకోండి. చాలా చాలా మనకు రిజల్ట్ ఉంటుంది. మీరు చేసుకొని చూడండి, ఏ మచ్చలున్నా తగ్గుతాయండి. మెయిన్ ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి మనకు పింపుల్స్ రాకుండా ఉన్న మచ్చలు పోతూ అలా చాలా ఫ్రెష్గా ఉంటుంది, గ్లో బాగా వస్తుందండి. మీరు చేస్తూ ఉండండి, ఎప్పటికీ చేసుకుంటూ ఉండండి. ఇదో పెద్ద పనేం కాదు కదండి. ఓకేనా, చేసి చూడండి. మీరు చూసిన తర్వాత రిజల్ట్ ఏంటో నాకు చెప్పండి. ఓకేనండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి, చేసుకోండి. గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, థ్యాంక్ యూ.